ఇక మరి అధికారులకు చెయ్యి ధరిస్తే ఒక లెక్కనాట, ముద్ద అందియకపోతే ఇంకో లెక్కనాట. మొత్తానికైతే నీ దండం పెట్టి లంచానికి మంచం వేసే అధికారులు తయారయ్యాడనుల్లా తెలంగాణలో. అబ్బా ఎంత గుర్తుకుంది తెలంగాణలో అధికారుల భాగవతం. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కచ్చపెచ్చ వ్యవహారము కలకల్పుగా పోతుంది వల్ల ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవద ప్రపంచము. ఇక అసలు కథ ఏంటంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో అయోధ్య చౌరస్తా దగ్గర వాస్కో కంపెనీ R&B రూల్స్ ప్రకారము రోడ్డు నుండి సెట్ బ్యాక్ వదిలిపెట్టి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు అట్లా కట్టకుండా సెట్ బ్యాక్ ఇడవకుండా గోడ కట్టుడు స్టార్ట్ చేసిరన్నా. ఇక మరి ఈ ముచ్చట సరిగా మున్సిపల్ కౌన్సిలర్లు రూల్స్ ప్రకారము గోడ కడతలేరు అని అధికారులు హుకుం జారీ చేసి గోడ ఊల నూకిరడనులా. ఇక లాభం లేదని కంపెనీ వాళ్ళు కాళ్ళ బేరానికి పోయి చీకటి బేరం చేసేసరికి సరే 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 అని మళ్ళా గోడ కట్టనిచ్చిదట. హబ్బరకొండ ఇదా తతంగము. లంచం ఇవ్వకుంటే అక్రమం, లంచం ఇస్తే సక్రమం అవుతుంది అని అధికారుల మీద మన్ను దుమ్ము వస్తున్నాడనులా వచ్చిపోయే పబ్లిక్. అంటే చూసిరా పైస దగ్గర ఎంత కథ నడుస్తుందో. ఇక పైస ఉంటే పరమాత్ముడు దిగి వస్తుంది అనేది అక్షరాల సత్యమైపోతుందిలా.